జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 20వ పాశ్రంలో ఉన్నాం మనం ఈరోజు. 33 மறுக்கோ முன் சென்றோ கப்பம் தவிருக்கும் கலியே தூயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா தூயிலாய் செப்பென் மென்மலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் துருவே துயிலாய் உக்கமும் தட்டொள்ளியும் தந்துன் மணாளனை இப்போதையம்மை நீராட்டேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇప్పుడు మనం ఈ పాశ్రం అర్థం తెలుసుకుందాం. 33 రకాల అయిన దేవజాతుల అందరినీ ఆపదలు సంభవించకముందే వారి వారి భయాన్ని తొలగించు బలాఢ్యుడా, నిద్రలేవయ్యా శ్రీకృష్ణ. రుజస్వభావము ఆశ్రిత రక్షణ యందు కలవాడా, గొప్ప సామర్థ్యము కలవాడా, శత్రువులకు భీతిని దుఃఖమును కలిగించే దోషదూరుడా, నిర్మలుడా, నిద్రలేవయ్యా శ్రీకృష్ణ. బంగారు భరణ అనదగిన మృదుత్వము కల ఎర్రని అదరోష్టము కల నీలాదేవి, ఓ పరిపూర్ణులారా, శ్రీకృష్ణ అనుభవ ఐశ్వర్యము కలదానా, మేల్కోవమ్మ. విసనికర్రను కంచు అద్దమును నీ భర్తయగు శ్రీకృష్ణుని కూడా మాకు ఒసగి వెనువంటనే మమ్ము స్నానం ఆడింపుమమ్మ అని ప్రార్థించారు గోదామ్మ గోపికలు. ఈరోజు ఈ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. స్నానం అంటే ఏంటి? గోదామ్మ స్నానము చేయించమని కోరింది నీలాదేవిని. మనకు తెలుసు కదా, నీలాదేవి అంటే లక్ష్మీ స్వరూపం. ఈమెని అరవంలో తమిళంలో నప్పిన్నై అంటారు. ఈమె శ్రీకృష్ణుని 5వ భార్య అయిన నగ్నజితి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపం, నీలాదేవి స్వరూపం ఈమె. లక్ష్మీదేవిని కోరుతున్నారు ఏమని గోదాదేవి గోపికలు, మాకు ఆ శ్రీకృష్ణునితో స్నానం చేసే భాగ్యం ఇప్పించు అని. ఏమిటి స్నానం? స్నానం అంటే భగవద్ అనుభవం. మాకు ఈ భగవంతునితో స్నానం చేసే అవకాశం ఇప్పించు అంటున్నారు. అంటే భగవద్ అనుభవం పొందే అవకాశం ఇప్పించు అంటున్నారు. మరి విసనికర్ర అద్దము దేనికి? ఈ మనం భగవంతునితో మనం ఒక్కరమే ఉండం కదా, మిగిలిన వారు కూడా ఉంటారు. భగవంతుడు మన పూజలతో పాటు అందరి పూజలు అందుకుంటాడు ఒకేసారి, ఎంతమందివైనా అందుకుంటాడు. అందువల్ల మన ఈ స్నానం అనే భగవద్ అనుభవం పొందినప్పుడు భగవంతునికి చెమటలు పట్టవచ్చుట, అందుకని విసనకర్రట. అలాగే అద్దం ఎందుకు? అలంకరించుకునేందుకు. వీరు శ్రీకృష్ణుడు కూడా అలంకరించేందుకు అద్దం అడిగారట గోదామ్మ గోపికలు. అష్టాక్షరిలో నమః అనే పదం ఉంది కదా, దాని అర్థము నాకు కాదు వాని కొరకే, అంటే భగవంతుని కొరకే అని అర్థంట. ఓంకారమే అర్థం. నమః అనే మా అనే పదంలో ఆకారమునకు చెందినదే మకారం. మా అనేది విడిగా ఉండదు కదా, అకారంతో కూడి ఉంటుంది. అందువల్ల నారాయణకే చెందినవాడి జీవుడు అని అర్థంట. ఈ స్వరూప జ్ఞానం అమ్మ అనుగ్రహంతో, అంటే లక్ష్మీదేవి నీలాదేవి అనుగ్రహంతో కలుగుననే ఉపనిషత్ సారాంశాన్ని ఆండాళ్ళమ్మ మనకి ఈరోజు రహస్యంగా తెలియజేసింది. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.